నా పాటలు చాలామందికి ఆదరణ కలిగిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ పెట్టి లైవ్లో రిసీవ్ చేసుకోవాలి నేను కాల్స్. నన్ను పంపించేవాడు కాదు ఈయన. అయితే నేను కోర్టుకు వెళ్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అది ఎవరో లైవ్లో చూశారు, మా హస్బెండ్కి చెప్పారు. వెంటనే కోపం చేసేసి నా మీద, నువ్వు ఎట్లా పోతావు నువ్వు అది ఇది అనేసి మీదికి కొట్టడానికి వస్తే నేను అన్నా, ఇప్పటి నుండి నేను నిజం చెప్తా, నువ్వు పంపిస్తావా? నిజం చెప్పిపోతా. నేనైతే దేవుడు దాపను, ఇంపాసిబుల్. ఎందుకంటే నేను బ్రతికినా కాబట్టి నీకు భార్యనైనా, ఆయన నన్ను బ్రతికించాడు. సో నాకు ఆయననే దూరం చేస్తే నేను ఎందుకు బ్రతికేది? సో నేను డైరెక్ట్గా చెప్పేశా. అప్పుడు ఆ టైంలో చాలా దుఃఖం అనిపించి ఈ పాట రాశా. ఏం రాశానంటే, ఆ రోజు వర్షం వచ్చిందండి. కింద పిచ్చి పిచ్చి పూలన్నీ ఇట్లా అవి రెడ్గా అన్ని రకాలుగా ఉంటాయి, చూసారా స్వప్న గారు? చిన్న ఫ్లవర్స్ చాలా ముద్దుగా ఉంటాయి అవి. అవన్నీ ఇట్లా వికసించాయి. నా బాబు చిన్నోడు అన్నం పెడుతూ చూసా. అప్పుడు రాసాను ఈ పాట. ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను, నీపై దేవుని ప్రణాళికలను. తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు, అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు. తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు, అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు. ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా. అట్లా రాసుకున్నా. అంటే ప్రతిదండి, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఒక అద్భుతమైన పాట నా నుండి బయటకు వచ్చింది. ప్రతి సిచ్యువేషన్లో అద్భుతమైన పాట. అలా మీరు పాటలు రాస్తూ ఎన్ని పాటలు అయ్యాయి? ఒక 200 వరకు రాశాను స్వప్న గారు. అండ్ వృత్తిపరంగా ఇప్పుడు మీరు ప్రసన్న గారు ఏం చేస్తారు? ఇప్పుడు నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చానండి. ఒక చిన్న ప్రేయర్ గ్రూప్ నడిపిస్తాను నేను. తర్వాత పాటలు పాడడానికి చాలామంది పిలుస్తారు, వెళ్తూ ఉంటాను. అట్లాగే నా వీడియోస్ ఎమోషన్ వస్తుంది కదా పాట, మంచి అందులో గుండెల్లోంచి మీకు వాడుక భాష ఎలా మరి భగవంతుడి కటాక్షంతో వచ్చిందో. అవునండి. ఎందుకంటే పాట నేర్చుకున్నారా ఏమైనా చిన్నప్పుడు? ఏం నేర్చుకోలేదండి. మరి ఎలా? అంటే మా ఇంట్లో ప్రేయర్ జరిగేది. మా అమ్మ నాన్నకు మేము 13 మంది పిల్లలం. సో మా నాన్న ఏం చేసేవారంటే హార్మోనియం వాయించేవారు. హార్మోనియం ఇక అందరికీ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ జరిగేది. మళ్ళీ ఈవినింగ్ 7 o'clock ప్రేయర్ జరిగేది. మా నాన్న ఖచ్చితంగా ఆ శృతిలోనే పాడాలి అందరం. అట్లాగూ పాడి అలవాటు అయిపోయింది మాకు పాటలు. ఇంకే పాటలు పాడరా ప్రసన్న గారు మీరు? అంటే బికాజ్ దేవుడి కోసం పాడే పాటలతో మామూలుగా ఇతర పాటలు పాడరంటారు, యేసయ్య పాటలు. అంటే నాకు ఇన్స్పిరేషన్ ఏదైనా ఉంటే, ఇప్పుడు రాయిలా షర్మిల రాశా. అదే ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు నాకు ఎందుకో ఆ ఫ్యామిలీ అంటే నాకు అభిమానంతో రాశాను ఆ పాట. నిజం అనే ఒక పాట రాశా. నిప్పు లాంటిది ఈ నిజం, నీకున్న సంకల్పం అది నిజం. అది చాలా బాగుంటుందండి ఆ పాట రాశాను. సో అట్లాగే ఇన్స్పిరేషన్ ఏదైనా అనిపిస్తే నేను పాడతా. ఇంకేమి సామాజిక అంశాల మీద రాశారా మీరు? ఆచూకీ అనే ఫిల్మ్లో మీరు షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేశారు కూడా. అవునవునండి. అది ఎలా వచ్చింది అవకాశం? యాక్చువల్గా నాకు నేను ఏదైనా ఆయనతో అనేదాన్ని, నువ్వు నన్ను ఇంత బాధపడుతున్నావు కదా, నేను 18 yearsలో బాధపడితేనే దేవుడు నన్ను ఇంత ఉన్నతంగా లేవనెత్తి నిన్ను భర్తగా ఇచ్చాడు. నాకు చాలా విలువ, ఆయన అంటే చాలా ప్రేమ ఉండేది, చాలా గౌరవం ఉండేది నాకు. మరి నేను ఎవరినో ప్రేమించి చచ్చిపోయేదానికి నీకు ఇంత మంచి వ్యక్తిని నాకు ఇచ్చినప్పుడు నువ్వు నన్ను దేవునికి దూరం చేస్తున్నావు కదా, ఇప్పుడు దేవుడు నన్ను ఎంత లేవనెత్తుతాడో దాన్ని సినిమా చేసి చూపిస్తానే అనేదాన్ని. నేను అనేదాన్ని అట్లా. ఎందుకంటే నాకు తెలుసు అన్యాయంగా ఎవరైనా మన మీద ఏదైనా చేసినారంటే అండి 7 అంతలు ఆశీర్వాదం వస్తుంది. మనం తప్పు చేసి శిక్ష అనుభవిస్తే రాదండి. తప్పు చేయకుండానే శిక్ష అనుభవించినాం అనుకో 7 అంతలు ఘనత వస్తుంది మనకు. అబ్బా, అది చాలా ఇంపార్టెంట్. దేవుడు అదే అంటాడు. ఇన్నోసెంట్ ఉండి మనం అన్యాయంగా ఎవరైనా బాధ పెడితే నాకు అస్సలు బిందాస్ ఉంటాను నేను. ఎందుకంటే 7 folds నాకు రిటర్న్ వస్తుందని నాకు తెలుసు. సో అట్లాగూ నా స్టోరీయే. టీటీఆర్ అనే చాలా అద్భుతమైన యంగ్ డైరెక్టర్, ఆయన ఏదో సినిమా తీశాడు. అది చూసి నేను ఇంటికి పిలిచి నేను ఒక కవిత రాశానండి. యాక్చువల్లీ
స్వప్న గారు నాకేమనిపించింది అంటే నన్ను నేను తప్పిపోయా. ఇప్పుడు ఎవరో తప్పిపోతే ఎతుకుతాం, యాక్చువల్గా నేను తప్పిపోతే నేనే ఎత్తుకుంటూ వెళ్తాను అనమాట. నేను కనిపించానా మీకు అని. అట్లాగూ అంటే కనిపించానంటే ఎవరికి మనము కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికి కనిపించమండి, న్యాచురల్ వర్డ్. నేను కనిపిస్తానా నీకు, అర్థమవుతుందా? అంతే కదా, న్యాచురల్ వర్డ్ అది. సో నేను ఎవరి దగ్గర ఉన్నా అంటే ఎవరి దగ్గరైనా ఉన్నానా, నేను అసలు ఉన్నానా అంటే నేను అంతా బాగున్నప్పుడు అందరి దగ్గర ఉన్నా, అన్నీ కోల్పోయినప్పుడు నేను ఉన్నానా? అప్పుడు నేను ఎందుకు ఏడుస్తూ పాట రాయలేకపోయినా కానీ చాలా భారమే కవిత రాశా. ఐ లాస్ట్ మై సెల్ఫ్ అని హెడ్డింగ్ పెట్టా. అంటే నన్ను నేను ఎక్కడ కోల్పోయినా అని ఏడుస్తూ నేను నైబర్స్ని అడుగుతానంట, నేను నీకు కనిపించానా అంటే నైబర్స్ లేదే, నువ్వు కనిపించలేదే అంటారు. సరే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తానంటే లేదు నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకున్నావు కదా అంటారు. వెంటనే నా బంధువుల దగ్గర నేను ఉంటాను అంటే నా సొంత వాళ్ళ దగ్గర నేను ఉంటానని వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు వాళ్ళు 1 వీక్ ముందే వెళ్ళిపోతారు లాక్ చేసి. అంటే ఎవరి దగ్గర నేను లేను. చివరికి నాకు అనిపిస్తుంది పాస్టర్స్ దగ్గర ఉంటా. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళ ఇల్లు ఊడ్చిన, వాళ్ళ బట్టలు ఉతికిన, వాళ్ళకు నేను నా గోల్డ్ ఇచ్చేసిన కొంతమందికి. సో వాళ్ళ దగ్గర నేను ఉంటా. నాకు ఐఎమ్ గ్రేట్ గివర్, ఏది ఉన్నా ఇచ్చేసేదాన్ని నేను పాస్టర్స్కి. సో నేను అనుకున్నా వాళ్ళ దగ్గర ఉంటానంటే అసలు వాళ్ళైతే అసలే రానిలేదు నన్ను. అందులో చూపించాను నేను. అంటే ఎవరి దగ్గర మనం ఉండము స్వప్న గారు, దేవుని దగ్గరే ఉంటాం మనం అంతే. అప్పుడు అందులో పాస్టర్స్ దగ్గర నేను ఉన్నానంటే అసలు బాడీ గార్డ్స్ని పెట్టుకొని వాళ్ళు నన్ను తోసేస్తారు. ఎందుకలా? అందులో చూపించాను. అంటే ఈ కవితని ఎందుకు అలా చూపించాల్సి వచ్చి, నిజ జీవితంలో అలా జరిగిందా? నేనేమంటున్నా నిజ జీవితంలో అంటే అండి ఎంత క్లోజ్ ఉన్నా. అందుకే నేను ఒక పాట రాశాను. ఈ పాట పాడితే మీకు అర్థమవుతుంది. విడువలేదే మరువలేదే విడిచిపోలేదే నన్ను మరచిపోలేదే విడువలే యేసయ్యా మరువలే. అందులో ఒక వచనం ఏం రాసినానంటే, గాయములతో ఉన్న నన్ను రాళ్లతో కొట్టిరే రహదారిలో వదిలివేసిరే విడువలేదే నన్ను మరువలేదే విడువలే. అందులో 2వ వచనం ఏం రాశానంటే, గాయపడిన గుండెను మాటలతో వేధించిరే మౌనమై వెలివేసిరే. మనకు ఎన్నోసార్లు అనుభవం అవుతుందండి. కొంతమంది ఏం చేస్తారంటే మౌనం అయిపోతారు, అంతే ఏం చేయరు. మనకు తెలియకుండా తెలిసిపోతుంది మనల్ని వెలివేశారు వాళ్ళని. అట్లాంటివి నేను చూసా. సో అందుకనే అంటే బాధపడి ఉంటారు చాలా తల్లి, మీరు చాలా బాధపడ్డాను. బట్ ఆ టైంలో దేవుని ప్రేమను ఎక్కువ చూశాను స్వప్న గారు. నేను చెప్తున్నా, లోకంలో ఏది కోల్పోయినా దేవుడు ఎట్లా అంటే ప్రవాహం లాంటి వాడు. ఆయన ఎంత గుంత పడితే అంత నింపుతాడు. మీకు అర్థమవుతుందా? ప్రవాహము, మీరు వర్షపు నీళ్ళు చూడండి, గుంత ఎంత ఉంటే ఆ గుంత అంతా నిండిపోతుంది, ఇంకా లోతుంటే ఇంకా నిండుతుంది. అట్లాగూ నేను ఎంత లోతుగా గాయపడ్డానో అంత లోతుగా దేవుని ప్రేమను చూసా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ కోర్స్. మీరంతా అలాంటి పాటలు రావండి, ఎందుకంటే మీరు చాలా హాయిగా మాట్లాడుతున్నట్టు రాస్తారు పాటలని. అవునండి. అలాగే మా అందరికి కోరిక ఏంటంటే మీరు తెలుసును డాడీ, తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసును నీకు తెలుసును. అంటే నీకు తెలుసు అని నాకు తెలిసింది అనేది చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి. అది బ్యూటిఫుల్, 2 వైపుల నుంచి కమ్యూనికేషన్ జరుగుతున్నట్టు. అదే మీరు ఆలోచించండి. నీకు తెలుసు అని ఇప్పుడు నాకు తెలిసిందంటే ఎన్నోసార్లు చదివినా నా బైబిల్. ఏమని ఉంది అక్కడ? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మిమ్మల్ని పోషించడా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? డాడీ ప్రేమ చూడండి, బ్యూటిఫుల్ అండి. అప్పుడు నాకు అనిపించింది, ఎన్నోసార్లు చదివినా, కానీ నా గాయంలో చదివినప్పుడు అది ఏదో అర్థమైంది నా లోపల. ఏం అర్థమైందంటే, నాకు నా పిల్లలు పోషించడానికి నేను ఎట్లా బ్రతకాలి, పిల్లల్ని ఒంటరిగా ఎట్లా తీసుకెళ్ళాలి అనేదంతా నాకు అవసరమాన్ని నా డాడీకి తెలుసని ఇప్పుడు నాకు తెలిసింది. అందుకే అవన్నీ అమర్చి సమకూర్చి అందుకే రాసా. తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసునే నీకు తెలుసును, నీకు తెలుసునని నాకు తెలిసేను,
నీకు తెలుసునని నాకు తెలిసేను. ఇప్పుడు డాడీ నీకు, మీ డాడీ అండి మీకు ఏదైనా గిఫ్ట్ కొనియాలనేది, మీకు ఒక ఇల్లు కొనియాలనేది మీకు ముందుగా తెలిసిందనుకో, డాడీ ఇట్లా అనుకో, ఎట్లుంటుంది మనకు, అరే మా డాడీ నువ్వేం చేయాలనుకుంటున్నా నాకు తెలిసిపోయేదని ఆ ఆనందం వేరండి. అందుకే రాసా, అడగక ముందే తెలుసును అవసరమని తెలుసును, ఇవ్వాలని నీకు తెలుసును